హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈ మధ్యకాలంలో తెల్ల జుట్టు సమస్య అనేది వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ వచ్చేస్తుంది. తెల్ల జుట్టు చాలా చిన్న వయసులోనే రావటం వలన కాస్త కంగారు పడి మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ డ్రైస్ వాడేస్తూ ఉంటారు. అలా హెయిర్ డ్రై వాడటం వలన జుట్టు రాలే సమస్య వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా మన ఇంటి చిట్కాల ద్వారా తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవచ్చు. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. తెల్ల జుట్టు నల్లగా మారటానికి ఇప్పుడు చెప్పే చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. హెయిర్ డ్రైస్ వాడితే వాటిలో అమోనియా ఎక్కువగా కలుపుతూ ఉంటారు. అవి కెమికల్స్ కూడా ఉంటాయి. అవి జుట్టును నాశనం చేస్తాయి, జుట్టు రాలిపోతుంది. కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ రెమెడీని ఫాలో అయితే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. దీనికోసం మనం ముందుగా టీ డికాషన్ తయారు చేసుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి నీటిని పోసి దాదాపుగా 2 స్పూన్ల టీ పొడి వేసి మరిగించి డికాషన్ తయారు చేసుకోవాలి. టీ పొడి ఏ కంపెనీదైనా పర్వాలేదు. జుట్టు కుదులను బలంగా చేసి జుట్టు రాలకుండా అరికడుతుంది. అలాగే దెబ్బతిన్న జుట్టును ఆరోగ్యంగా మార్చడంలో కూడా సహాయపడుతుంది. జుట్టు కుదుళ్ళు బలంగా ఉంటాయి. అలాగే జుట్టు నల్లగా మారటానికి సహాయపడుతుంది. జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. టీ డికాషన్ తరచుగా జుట్టుకు రాస్తూ ఉంటే తెల్ల జుట్టు వచ్చే సమస్య కూడా ఉండదు. చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టు సమస్యను కూడా తొలగిస్తుంది. ఇక కలంజీ విత్తనాలు తీసుకోవాలి. 3 స్పూన్ల కలంజీ విత్తనాలు తీసుకుని మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. ఇక మనం డికాషన్ తయారు చేసుకున్నాం కదా, ఆ డికాషన్ని మనం ఈ విధంగా వడగట్టాలి. ఈ టీ డికాషన్ కాస్త చల్లారాలి. టీ డికాషన్లో ఉండే కెఫిన్ జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. అలాగే లాక్టిక్ యాసిడ్ డయింగ్ ఏజెంట్గా పనిచేసి తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది. ఇక ఆ తర్వాత దీనిలో 1 స్పూన్ కాఫీ పౌడర్ వేయాలి. మనం చిన్న స్పూన్ వేస్తున్నాం కాబట్టి 2 స్పూన్లు వేస్తున్నాం. ఏ కాఫీ పౌడర్ అయినా పర్వాలేదు. కాఫీ పొడిలో సహజసిద్ధమైన డయింగ్ లక్షణాలు ఉంటాయి. ఇది డయింగ్ ఏజెంట్గా పనిచేసి జుట్టు నల్లగా మారేలా చేస్తుంది. ఇక ఆ తర్వాత దాదాపుగా 1 స్పూను ఆలోవెరా జెల్ వేయాలి. అలోవెరా మనకు మార్కెట్లో లభ్యమవుతుంది. లేదా ఇంట్లో అలోవెరా మొక్క ఉంటే ఆ ఫ్రెష్ జెల్ వేయచ్చు. ఇప్పుడు ఈ 3 బాగా కలిసేలాగా కలపాలి. అలోవెరా జుట్టు సంరక్షణలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇక మనం కలంజీ విత్తనాలను మెత్తని పొడిగా తయారు చేసుకున్నాం కదా, ఆ పొడిని దీనిలో వేసి బాగా కలపాలి. కలంజీ విత్తనాల్లో కాల్షియం, విటమిన్ డి, ఐరన్, జింక్, మాంగనీస్, కాపర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ జుట్టు పొడిగా మారకుండా, జుట్టు రాలకుండా, తెల్ల జుట్టు సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. లెనోలిక్ ఆమ్లం పొలికల్స్లోని వర్ణద్రవ్యం కణాల క్షీణతను నిరోధిస్తుంది. దాంతో తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. కలంజీ విత్తనాలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇప్పుడు కలంజీ విత్తనాల పొడి వేసుకున్నాం కదా, ఈ పొడి కూడా ఈ మిశ్రమంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి కుదుళ్ళ నుంచి చివర్ల వరకు బాగా పట్టించాలి. 1 గంట అలా వదిలేయాలి. ఆ తర్వాత కుంకుడుకాయతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తూ ఉంటే తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. కాకపోతే తెల్ల జుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువ వారాల సమయం, తక్కువగా ఉంటే తక్కువ వారాల సమయం పడుతుంది. ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. కాకపోతే కాస్త ఓపికగా సమయాన్ని కేటాయించి ఈ చిట్కాని ఫాలో అయితే ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ సహజసిద్ధమైనవే కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇక టీ పొడి, కాఫీ పొడి మనం రెగ్యులర్గా తాగుతూ ఉంటాం కాబట్టి ఇంట్లో అందుబాటులోనే ఉంటాయి. ఇక కలంజీ కూడా ఈ మధ్యకాలంలో మనకు అందుబాటులోనే ఉంటుంది కాబట్టి ఈ చిట్కాను ఫాలో అయ్యి తెల్ల జుట్టు సమస్య నుంచి బయటపడండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.